మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు 6 మండలాల పరిధిలో సుమారు 2,51,000 మంది 51,327 మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోబోతున్నారు. 1,21,164 మంది ఇందులో పురుషులు ఉండగా 1,30,156 మంది మహిళలు, ఇతరులు 7 ఉన్నారు. ఇది ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్. ప్రస్తుతం అనేక గ్రామీణ ప్రాంతాల నుంచి ఆటోల్లోనూ ద్విచక్ర వాహనాలపైన ఓటర్లు తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో వాళ్ళని మాత్రమే కొంత వాహనాల్లో కావచ్చు వారి సహాయకులను ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లోకి ఎలో చేస్తున్నటువంటి సిచ్యువేషన్. చాలా సున్నితమైనటువంటి పోలింగ్ కేంద్రాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే క్రిటికల్ కేంద్రాలు ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, సోదరుడు ప్రసాద్ రెడ్డితో పాటు అటు తుంబూరు దయాకర్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈసారి. చాలా ఫైట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య చాలా బిగ్ ఫైట్ అయితే నెలకొంది. ఒకవైపు తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అటు 60% పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ అయితే దక్కించుకోగలిగింది.